శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఎస్డిజిఎస్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జేఎస్వీఎస్ ప్రసాద్, ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కళాశాల ఆవరణ నుంచి రామదాపూర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్సీసీ లెఫ్టినెంట్ ఎంఆర్ ఫణీంద్ర, ఎన్ఎస్ఎస్ పీఓ బి రాజన్న, ఫిజికల్ డైరెక్టర్ హేమంత్ కుమార్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. పట్టణంలోని గాంధీ విగ్రహం నుండి కంచి కామాక్షి కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, సిఐ రాజగోపాల్, సిఐ కరీం, ఎక్సైజ్ లక్ష్మణ్ మరియు అడిషనల్ జడ్జి శైలజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలైన మార్ఫిన్, హెరోయిన్, చరస్, గంజాయి, కోకైన్, ఎల్ఎస్డి వంటి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించి యువతను మత్తులో పడేస్తున్నారని, విద్యార్థి దశ నుంచి పిల్లలకు మంచి మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు, అప్పుడే సమాజానికి ఉపయోగపడతారు అంటూ ఈ సందర్భంగా వక్తలు విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మీ కాలేజీలో ఎవరైనా తాగి వస్తే సింప్టమ్స్ ఎట్లుంటాయంటే ఊగుతుంటాడు, కొంచెం తడబడుతూ నడుస్తుంటాడు, ఎవరి వరకు స్పష్టంగా చూడడు. అర్థమైందా? ఒక్కొక్కసారి తీసుకోకపోతే షివరింగ్ వస్తుంటుంది మనిషికి. మళ్ళీ ఏ టైంలో రోజులో తీసుకున్నాడో తిరిగి 24 గంటల్లో అదే టైంలో ఆ ఇంజెక్షన్ వేసుకోకపోతే కింద పడిపోతుంటారు. కాబట్టి ఎవరైనా తాగే వాళ్ళ జత చేరద్దండి. ఎవరి ప్రవర్తన సరిగా లేదో డైల్ 100 కొట్టేయండి. పోలీస్ డైల్ 100 కొడితే పోలీస్ చూసి ఇంటర్ ఫెయిల్ ప్రతి ఒక్కరికి ఫెయిల్ అయితే మాత్రం సమస్య ఉండదు. వాటిని అధిగమించాలి. ఒక విద్యార్థులే వీటిని మానసికంగా దృఢంగా ఉండి చెప్పగలరు. అంతేగాని ఇప్పుడు మన వీధులలో ఈ డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళు, లేకుంటే మనం బస్సులు వెళ్ళేటప్పుడు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు, లేకుంటే ఎక్కడైనా మీరు హైయర్ స్టడీకి వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అలవాటు పడింటారు. వాళ్ళకి మీ రూపంలోనే వాళ్ళకి ఈ డ్రగ్స్ని నయం చేయించాలి. ఎందుకంటే సింపుల్గా చెప్తాను, డ్రగ్స్ ఒక వ్యక్తి, మాకు సంబంధించిన వ్యక్తి, మాకు తెలిసిన వ్యక్తి రోజుకి అంటే డ్రగ్స్ తీసుకునేవాడు కాదు, కానీ వాటి వల్ల చెప్తాను, పేరులో అంటే స్మోకింగ్ చేసేవాడు. స్మోకింగ్ చేస్తూ రోజు